ఏలూరు జిల్లా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ బీసీ నాయకులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని దెందులూరు నియోజకవర్గ వైసీపీ బీసీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దెందులూరు వైసీపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించినటువంటి సమావేశంలో మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు, రజనీలపైన జరిగినటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో మాట్లాడేటువంటి హక్కును కాలరాయడం హేయమైనటువంటి చర్య అని, బాంబు దాడులకు దిగడం సంస్కృతి కాదని హెచ్చరించారు. జోగి రమేష్ గారి ఇంటి మీద ఒక పాశవికమైనటువంటి దాడి చేస్తూ ఈ బలహీన వర్గాలను భయభీతులను చేసి ఎవరు మాట్లాడకూడదు అనేటటువంటి ఒక దృక్పథాన్ని సమాజంలో నెలకొల్పడం కోసం ఈ ప్రభుత్వం ఎవరి మద్దతుతోటైతే 164 సీట్లు గెలిచిందో వాళ్ళని అణిచివేసే ధోరణిలో పూర్తిగా నిరంకుశంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా పాత్ర వేస్తూ ఒక జగన్మోహన్ రెడ్డి గారిని నిరంకుశవాదిగా చిత్రీకరించి వీళ్ళు వాళ్ళ నిత్యము అదే చర్యలకు ఒడగట్టుతున్నారు. ఇది పరిపాలనా పరంగా సమర్థవంతమైనటువంటి పరిపాలన అందించలేక పరిపాలనలో విఫలమై సమస్యలను డైవర్ట్ చేస్తూ బలహీన వర్గాల మీద మాజీ ప్రజాప్రతినిధుల మీద దాడులు చేస్తూ వాళ్ళ కుటుంబాలను భయభీతం చేస్తూ సగటు మనిషి రోడ్డు ఎక్కడానికి అతని అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకోవడానికి కూడా భయపడే పరిస్థితులను ఈ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొల్పారు. చాలా శోచనీయమైనటువంటి విషయం. కూటమి సర్కారు ప్రజాస్వామ్యయుతంగా ప్రజాపాలన చేస్తామని వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చాల్సింది పోయి ఆ వాగ్దానాలను నీరుగారుస్తూ వాగ్దానాల మీద ప్రశ్నించినటువంటి వ్యక్తుల్ని, మాట్లాడేటటువంటి ఈ సోషల్ మీడియా కార్యకర్తల్ని అందరినీ వేధిస్తూ జోగి రమేష్ గారి